ఆరోగ్య దృష్ట్యా చిరుధాన్యాల వాడకం రోజురోజుకి పెరుగుతుంది. వరి, గోధుమలతో చేసిన ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆహారాన్ని తగ్గించి చిరుధాన్యాల ఆహారం తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రజల రిక్వైర్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని జోరుగా స్టాల్స్ వెలుస్తున్నాయి. ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్న నల్గొండ జిల్లా ప్రజలపై స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు గ్రామాల్లో రాగి ముద్ద, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు తీసుకుంటూ అనారోగ్య సమస్యలకు ప్రజలు దూరం ఉండేవాళ్ళు. మారుతున్న కాలాన్ని బట్టి ప్రజల ఫుడ్ టేస్ట్ పూర్తిగా మారింది. గతంలో పట్టణాల్లో ఎక్కడో ఓ చోట చిరుధాన్యాలకు సంబంధించిన స్టాల్స్ కనిపించేవి. ప్రస్తుతం అనేక హోటల్స్ ప్రత్యేక చిరుధాన్యాల వంటకాలు అందిస్తున్నాయి. పెద్ద పెద్ద హోటళ్లలో ఈ వంటకాలు తప్పనిసరిగా మెనూలో చేర్చుతున్నారు. ప్రజల జీవనశైలికి అనుగుణంగా పలు హోటళ్లు సైతం హెల్దీ ఫుడ్ను అందిస్తున్నాయి. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఊదల ఇడ్లీ, మిల్లెట్ పెరుగన్నం, జొన్న రవ్వ పొంగలి, మిల్లెట్ పెసరట్టు, మిల్లెట్ బిస్మిల్లాబాత, మిల్లెట్ కిచిడి, ఉప్మా, దోసె, మల్టీగ్రెయిన్ చపాతీ అందుబాటులో ఉంచుతున్నాయి హోటల్స్. ఊదలు, అరికెలు, రాగి, జొన్న, అండుకొర్రలతో తయారు చేసిన ఇడ్లీలు, పొంగల్, దోసె, ఉప్మా, చపాతీ, పూరి అందిస్తున్నారు. ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ షాప్స్ అనేకం వెలిశాయి. చిరుధాన్యాలతో చేసే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటున్నాయి. హర్బల్ టీని వాకర్స్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. మనం మర్చిపోయిన ఆహారాన్ని మళ్ళీ గుర్తు చేసి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే కాన్సెప్ట్తోని మా ఇంట్లో సార్ జనరల్గా ఒక 10 ఇయర్స్ నుంచి మా ఇంట్లో మట్టి పాత్రలు తప్ప ఏం కనపడవు సార్. అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఏ పాత్రలు కనపడవు. మట్టి పాత్రలో వంట చేసుకొని చద్దన్నం తింటున్నాం. మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నకి, ఇరుగు పొరుగు వాళ్ళకి చాలా వరకు బీపీ, షుగరు అనేక వ్యాధులు నయమైనాయి. దీన్ని ఎందుకు బయటికి తీసుకురావద్దని మళ్ళీ మార్కెట్కి తీసుకొచ్చి నేను ఒక యోగా మాస్టర్గా మార్కెట్కి తీసుకొచ్చి అందరికీ చాలా తక్కువ రేట్లో అందించగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కోసం డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన అనేది పెరిగిపోయింది. ఇంతకుముందుకు షాప్ పెట్టాలంటే ఒక ఆలోచన వచ్చేది, నడుస్తుందా నడవదా అని చెప్పేసి. కానీ ఈ కరోనా తర్వాత ఆరోగ్యంపై అందరికీ ఒక అవగాహన రావడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది పొడి రూపంలో కానీ లేదంటే నానబెట్టుకుని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తినడం వల్ల బాడీకి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడకం పెరిగింది, అందరికీ అవగాహన పెరిగింది ఆరోగ్యంపై. ఎక్కడైతే ఉదయాన్నే వాకింగ్కు ఎక్కువ మంది వస్తారో అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్య సూత్రాలను డిస్ప్లే చేస్తూ అనేక స్టాల్స్ పెడుతున్నారు. పోషక విలువలు కలిగిన పదార్థాలతో తయారు చేసిన రాగి జావా, జొన్న సంకటి వంటి వాటితో పాటు చద్దన్నం కూడా లభిస్తున్నాయి. నల్గొండలోని ఎన్జీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ దగ్గర ప్రతిరోజు సుమారు 300 మంది వరకు వివిధ రకాల మిల్లెట్స్ తీసుకుంటున్నారు. ఈ ఆరోగ్యమైన ఫుడ్తో తాము హెల్దీగా కనిపిస్తున్నామంటున్నారు వాకర్స్. ఈ ఫుడ్ తినడం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్, ఇడ్లీ పూరి తింటే ఆయిల్ వల్ల గ్యాస్ ట్రబుల్ అయ్యేది. దీనివల్ల ఎలాంటి లేదు, ఫ్రీగా ఉండేది. సార్ కూడా న్యాచురల్ పద్ధతిలో అన్ని ప్లాస్టిక్ వాడకుండా స్పూన్ న్యాచురల్ చెక్క స్పూన్స్ దొప్పల వల్ల ఇస్తాడు, నీట్గా ఉంటుంది. షాప్ పెట్టినప్పటి నుంచి కూడా నేను రోజు డైలీ ఇవి తాగుతున్నాను. కషాయము, పారిజాత, కొత్తిమీర, మునగాకు ఇట్లాంటి అన్ని రకరకాల ఆకులతోటి వడబోసి ఉడికించి మనకు ఇస్తున్నారు వీళ్ళు. ఇవి తాగడం వల్ల రోజు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మధుమేహం తక్కువ కావడానికి అవకాశం ఉంది. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తక్కువ అవుతుంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పోషక విలువలు కలిగిన పదార్థాలతో తయారు చేసిన వివిధ రకాల ఫుడ్స్, జ్యూస్, టీ దుకాణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్తో పాటు ఆరోగ్యకరమైన వంటకాల కోసం వెతుకుతున్నామంటున్నారు జనం.